కొంతమంది ఎలా ఉంటారంటే చెప్పే విషయాలు చెప్పేస్తారు. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. సమయము సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మనం అడుగుతాం అనుకోండి, అప్పుడు ఎలా తప్పించుకుంటారంటే, అవునా, నేను చెప్పానా, నేను ఎప్పుడు చెప్పాను, అలా ఎప్పుడు అన్నాను, ఏమో నేను మర్చిపోయాను, నేను అనలేదనుకుంటున్నా, నేనెప్పుడు అన్నట్లా అని మాట్లాడతారు. కానీ అలా తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా. నీవు కల్పించిందైతే అలా తప్పించుకుంటావు. నువ్వు సొంతగా మనసులోకి వెళ్ళి సొంతగా నిజంగా తెలిసిన విషయం చెప్తే ఎప్పటికీ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు. తప్పించుకోరు అలాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా ఏ విషయమైనా ప్రాణం మీదకి వచ్చినా కూడా వాళ్ళు నిజం చెప్పరు. ఎప్పుడు తప్పించుకుంటూ ప్రజల్లో మంచిగా ఉండడానికి కోసమే అది చేస్తారు. మనం పలానాలతో నువ్వు ఇట్లా అన్నమాట కదా అని మనం సాక్ష్యాని కోసం పోతే తప్పించుకొని వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. మనం నిరూపించడానికి పోతే చెడ్డవాళ్ళం అయిపోతాము. అందుకే అట్లాంటి వాళ్ళని గుర్తించి దూరం పెట్టి మనం ప్రశాంతంగా బ్రతకడం చాలా కరెక్ట్. నా విషయంలో నేను అనుభవిస్తున్న, నా జీవితంలో నేను అనుభవిస్తున్న విషయమే ఇది ఇంకెవరినో ఉద్దేశించి కాదు. మళ్ళా నేను ఏ వీడియోలు పెట్టినా నాకు ఒక బాధ ఏంటంటే, ఇప్పుడు నాకు వస్తుంది ఏంటంటే, నేను ఏ విషయాలు ఏ వీడియోలు పెట్టినా నన్నే అంటుండ్రు, నా కోసమే అంటుర్రు అని మీరేసుకుంటుండ్రు నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. కానీ నిన్న అనాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ ఉన్నా కూడా నీ క్యారెక్టర్ అట్లాంటిది కావచ్చు, అందుకోసమే నేను అన్న మాటలు నీకు అనిపించి నిన్నే అంటున్నాను, నువ్వు మీదేసుకుంటున్నావు. దానికి నేను బాధ్యురాలిని కాదు. వీలైతే నువ్వు మార్చుకోని క్యారెక్టర్ని, అంతేకాని నన్ను బదనం చేయకు.